ప్రభువుని యేసుక్రీస్తు నామములో మా యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలండి. దేవాతి దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి దేవుడు మరి ఒకసారి మనందరినీ ఈ యొక్క కార్యక్రమం ద్వారా జ్ఞాపకం చేసుకుని ఆయన మాటలను ధ్యానించడానికి ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతమైన కార్యములను మరి ఒకసారి మన అందరము జ్ఞాపకం చేసుకోవడానికి, వాటిని బట్టి మన జీవితాల్లో మనము ఆయన ఎడల నమ్మకం ఉంచడానికి ఆయన చూపినటువంటి మహా గొప్ప అవకాశము ఈ యొక్క సందర్భము. ఈ యొక్క సమయంలో ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఆయన మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం నాయనా. ఇంతవరకు తండ్రి మీరు ప్రభువ మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఉన్నారు తండ్రి. మీ యొక్క అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు మరి తండ్రి మా జీవితాల్లో జరిగించి తండ్రి ప్రభువా మీరు మమ్మల్ని ఎల్లవెల్లా కాచి కాపాడుతూ ఉన్నందుకు వందనాలు, స్తోత్రములు నాయనా. మీ మాటలు మేము ధ్యానించే ముందు తండ్రి మీ యొక్క ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపి నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రభువా వినదగినటువంటి చెవులను, గ్రహించే మనస్సును, భద్రపరుచుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. వింటున్న వారితో మరి తండ్రి ప్రభువా మీ యొక్క సన్నిధిని ఉంచండి, మీ ప్రభావంతో నింపి నడిపించమని అయా యొక్క కార్యక్రమం అంతటిని మరి తండ్రి మీరే ప్రభువా అధ్యక్షత వహించిన తండ్రి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడుగుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువు యొక్క సేవకుడండి, దేవుని చేత నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సాక్ష్యం పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరండి? మోషే గారి గురించి ఈరోజు మనము ధ్యానిద్దామండి. దేవుణ్ణి ఎలా నమ్మాడు, దేవుణ్ణి ఏ విధంగా ఆయన కొనియాడాడు అన్నటువంటి విషయాలు మనము ఈ సందర్భంలో మనం ధ్యానిద్దాము. నిజంగా అండి మోషే గారి జీవితము ఒక అద్భుతము. ఒక మనిషి ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు, మనిషి యొక్క జీవితం ఆరంభం నుంచి ఎండింగ్ వరకు ఏ విధముగా దేవుని పైన ఆధారపడాలి, ఏ విధంగా దేవుని యందు ముందుకు వెళ్ళాలి అన్నటువంటి విషయాలన్నీ కూడా మోషే గారి జీవితంలో ఉంటాయండి. మోషే గారి జీవితంలో ఉంటాయి. ఈ యొక్క సందర్భం అంతా ఎలా సాగుతుందంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క బానిసత్వం నుండి, ఐగుప్తులో 400 సంవత్సరంల బానిసత్వం నుండి వాళ్ళు అక్కడి నుండి విడిపింపబడి తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానము, పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను ప్రాంతము చేరే వరకు ఈ సందర్భంలో ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యములను బట్టి, మోషే గారు ఆయన పైన ఉంచినటువంటి నమ్మకాన్ని బట్టి, దేవుని యొక్క గుణ లక్షణాలను బట్టి ఈ సమయంలో మనము ఆ యొక్క లక్షణాలను, దేవుని పైన మోషే గారు ఏ విధంగా మనస్సు కలిగి ఉన్నారు, నమ్మకమైనటువంటి ఒక మనస్సు కలిగి ఉన్నాడు మోషే. కాబట్టే అద్భుతమైన రీతిగా ఇశ్రాయేలీలను ఆ ప్రాంతం నుండి విడిపించుకొని రాగలిగాడు దేవుని యొక్క సహాయముతో, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం. చూడండి, మోషే గారు రచించినటువంటి కీర్తన 91వ కీర్తన 1వ వచనము మరియు 2వ వచనము చదువుదామండి. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. దేవుని గురించి చెప్తూ ఉన్నాడండి మోషే గారు. ఏమనంటే, ఆయన మహోన్నతుడు, ఆయన చాటున నేను నివసిస్తాను, ఆయన సర్వశక్తిమంతుడంటే దేవుడు, ఆయన నీడను విశ్రమిస్తాను, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఇది అద్భుతం అండి, ఇది ఆశ్చర్యం. ఒక మనిషి దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి అని అంటే నిజముగా అండి ఆ మనిషి ఎంతో నమ్మకము కలిగి ఉండాలండి. ప్రతి ఒక్క సందర్భంలో ఒక మనిషి దేవుని మీద ఆధారపడి, దేవుడే నాకు అన్నీ అయి ఉన్నాడు, ఆయన నేను నమ్ముకుని ఉన్నాను, ఆయన నాకు సహాయం చేస్తాడు అని పూర్తిగా ఆధారపడాలి అని అంటే దేవుని గురించి బాగా ఎరిగి ఉండాలండి. దేవుని యొక్క మనస్సుని ఎరిగి ఉండాలి. ఆయన మనస్సు అంతా దేవుని యొక్క ఆలోచనలతో నిండి ఉన్నప్పుడు మాత్రమే ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడగలడు, దేవుని యొక్క చాటున నివసించగలడు, దేవుని చేత పోషించగలడు, దేవుని చేత నివసింపగలడండి. మోషే గారు చెప్తుంటే ఈ మాటను బట్టి మనము దేవుని యొక్క గుణ లక్షణాలను, దేవుని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన మహోన్నతుడు అంట. ఆయన మహోన్నతుడు.
మహోన్నతుడు అంటే ఆయన గొప్పవాడండి. ఆయన గొప్పవాడు. ఆయన చాటున, చూడండి, ఆయన చాటున అంటే దేవుని యొక్క కృపలో, ఆయన నీడలో, ఆయన యొక్క ఆయన చూడండి, ఆయన చాటున అంటే ఆయన వెనకాల, అంటే దేవుడు రక్షించేవాడు. దేవుడు రక్షించేవాడు. మోషే గారు ఏమంటున్నారు, ఆయన చాటున అంటే ముందర నా చుట్టూ ఆయన ఉంటే, నా ముందర ఆయన ఉంటే, ఆయన వెనకాల నేను, ఆయన ముందర నాకు రక్షణ అయి ఉంటే, ఆయన నాకు ప్రాకారం అయి ఉంటే, ఆయన వెనకాల నేను. అంటే మొదటిది గొప్పవాడు అని అంటున్నాడు, రెండవది చూస్తే ఆయన రక్షించేవాడు అని అంటున్నాడు, మూడవది చూస్తే ఆయన ఏమంటున్నాడు అండి, నివసించువాడే. మహోన్నతుని చాటున నివసించువాడంటే నివసించడానికి ఆయన ఏం చేస్తాడంటే ఆశ్రయమును కల్పించేవాడు. ఆయన చాటున, ఆయన రక్షణలో, గొప్పవాడు దేవుని యొక్క రక్షణలో మనము నివసించాలంటే ఏం చేయాలంటే మనకు ఆయన ఆశ్రయం ఇచ్చి ఉన్నాడు. మోషే గారు అంటున్నారు, నాకు ఆయన ఆశ్రయం ఇచ్చి ఉన్నాడు. గొప్పవాడైన దేవుడు నన్ను రక్షిస్తూ నాకు ఆశ్రయం ఇచ్చి ఉన్నాడు. నేను నివసించడానికి ఆశ్రయం ఇచ్చే దేవుడు. మొదటగా గొప్పవాడు, రెండవదిగా రక్షించేవాడు, మూడవదిగా ఆయన ఆశ్రయం ఇచ్చేటువంటి దేవుడు, నాలుగవదిగా ఆయన చెప్తూ ఉన్నాడు సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయన విశ్రమించడం అంటే నెమ్మదినిచ్చేవాడండి. విశ్రాంతి కావాలి కదండి. విశ్రాంతి ఎప్పుడు వస్తుంది? మనం నెమ్మదిగా ఉన్నప్పుడే విశ్రాంతి తీసుకోగలము. అంటే ఆయన నెమ్మదినిచ్చేవాడు. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఆయన నెమ్మదినిస్తాడండి. ఇవన్నీ మోషే గారు ఎలా తెలుసుకున్నారంటే దేవుని నమ్మి ఉన్నాడు. దేవుని నమ్మి ఉన్నాడు. ఆయన మనస్సు ఎలా ఉందంటే దేవుణ్ణి కలిగి ఉంది, దేవుని ఆలోచనలు కలిగి ఉంది, దేవుడు చెప్పినట్లు చేసే విధానాన్ని కలిగి ఉంది. దేవుడు ఆయన నాకు ఎల్లప్పుడూ నా తోడుగా ఉంటాడు, నన్ను నడిపిస్తాడు, నాకు ఆయన ఆశ్రయమైన, నా కోటైన, నా దుర్గమై ఉన్నాడు అని చెప్పేసి చెప్పగలిగే విధముగా ఆయన మనస్సు ఉంది. అంతగా నమ్మి ఉన్నాడండి. అందుకే మోషే యొక్క మనస్సు ఎలాంటిదంటే దేవుని నమ్మినటువంటి మనస్సు మోషేది. ఈ మాటలు వింటున్న సహోదరుడా, నువ్వు ఎటువంటి మనస్సును కలిగి ఉన్నావు? దేవుని నమ్మదగినటువంటి మనస్సును కలిగి ఉన్నావా? ఎలాంటి మనస్సును కలిగి ఉన్నావు? నీవు గనక దేవుని నమ్మదగినటువంటి మనస్సును కలిగి ఉన్నావు అని అంటే దేవుడు యొక్క ఇప్పుడు మోషే చెప్పినటువంటి ఈ గుణములన్నిటినీ, అంటే ఆయన ఎవరు? గొప్పవాడు, రక్షణ ఇచ్చేవాడు, ఆయన పోషించేవాడు, ఆయన ఆశ్రయం ఇచ్చేవాడు దేవుడు, ఆయన నెమ్మదినిచ్చేటువంటి దేవుడు. వీటన్నిటినీ నీవు కూడా నొక్కి చెప్పగలవు. నువ్వు నమ్మి ఉంటే దేవుణ్ణి, నీ మనసులో నువ్వు దేవుని నమ్ముతూ ఉంటే ఈ మాటలు నువ్వు చెప్పగలవు. ఎస్, నా దేవుడు గొప్పవాడు. ఎస్, నా దేవుడు నన్ను రక్షించేవాడు. ఎస్, నా దేవుడు నాకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు. నా దేవుడు నన్ను పోషించేవాడు. నా దేవుడు నాకు నెమ్మదినిచ్చేటువంటి దేవుడు అని నువ్వు చెప్పగలవు. ఎప్పుడంటే నువ్వు నమ్మినప్పుడు. మోషే గారి జీవితంలో ఇవన్నీ జరిగాయండి. మోషే గారు చూడండి, ఆయన ఎప్పుడైతే ఐగుప్తు నుంచి పారిపోయిన తర్వాత ఆయన మామగారి యొక్క ఇత్రో గారి యొక్క మేకలను, గొర్రెలను ఆయన మేపుతూ ఉంటాడు. అప్పుడు ఆ కొండ మీద దేవుని యొక్క ప్రసన్నత అక్కడ కలుగుతుంది. ఆయనకి పొద మండుచు ఉంది, కానీ పొద కాలిపోలేదు. దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. ఇది పరిశుద్ధమైన స్థలము. మోషే, నీ యొక్క పాదరక్షకులు అక్కడ వదిలేసి, నీ చెప్పులు అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చేసేయి, నీతో మాట్లాడుతానని చెప్పేసి మోషేతో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం మరియు 4వ అధ్యాయంలో ఉంటుంది. ఈ యొక్క విషయాలన్నీ మనకు 3, 4వ అధ్యాయాల్లో ఉంటాయండి. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే అంటాడు, ఎవరయ్యాను అంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనటువంటి నేను యెహోవాను, దేవుడి నామానికి మహిమ కలుగును గాక అని చెప్పగానే మోషే ముసుగేసుకుంటాడండి. ముఖానికి ముసుగు కప్పుకుంటాడు. ఆయన గొప్పవాడు, అంతగా దేవునికి విధేయత చూపుతాడు, అంతగా భయపడతాడు దేవుడు అంటే.
అంతగా విశ్వాసం చూపుతాడు దేవుని దగ్గర. అందుకే దేవుడు అంతటి, చూడండి ఎంత గొప్ప పని అంటే ఆ పని, అందుకు ఆ గొప్ప పని చేయడానికి, ఇశ్రాయేలులను అక్కడి నుంచి నడిపించడానికి మోషేని అనుకున్నాడు దేవుడు. అయితే మోషేకు సందేహం కలుగుతుంది, ప్రభువా నేను నిజముగా నువ్వు నాతో మాట్లాడినవాడు, నిజముగా వారిని నడిపిస్తావని చెప్పేసి ఇశ్రాయేలులను నమ్మించాలి కదా. ఏం చేయాలంటే నమ్మదగినటువంటి దేవుడు కదండి మోషే. నమ్మినటువంటి దేవుడు, ఆయన గొప్పవాడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు. నమ్మకాన్ని రుజువు చేయడానికి ఆయన చెప్తాడు, కట్టె నీ చేతిలో కట్టింది కదా, దాన్ని కింద వేసి అది పాముగా మారుతుంది, దాన్ని తిరిగి దాని తోకను పట్టుకో, అది తిరిగి నీ కట్టెగా మారుతుంది. నీ యొక్క చేయి ఉంది కదా, ఆ చేతిని నీ యొక్క హృదయం భాగంలో పెట్టుకో, దానికి కుష్టు కలుగుతుంది, తిరిగి తీసేసాయి, అది నార్మల్ అవుతుంది. దాని తర్వాత ఆయన చెప్తాడు, సముద్రం నీరుంది కదా, ఆ నీరు తీసుకొని ఇలా వేసేసాయి, పొడి నెల మీద వేసేసాయి, అది రక్తంగా మారుతుంది అని ఒక్కొక్కటి చెప్తాడండి. ఫస్ట్ ఇది చేయి, ఫస్ట్ కర్రను వేసేసాయి, అది పాముగా మారుతుంది. వాళ్ళు నమ్మలేదా? తర్వాత మళ్ళీ ఇదో నీ చేయి ఇలా హృదయ భాగంలో పెట్టుకో, అది కుష్టు కలుగుతుంది, అది తిరిగి నార్మల్ అవుతుంది. అప్పటికి వాళ్ళు నమ్మలేదా? ఇదో ఈ విధంగా చేసేసాయి, నీళ్ళని తీసుకెళ్ళి ఆ విధంగా పొడి నెల మీద వేసేసాయి, అది రక్తంగా మారుతుంది, అప్పటికి నమ్ముతారు వాళ్ళు అని చెప్పగానే మోషే వీటన్నిటిని పోయి ఇశ్రాయేల్ దగ్గర చేస్తారండి. ఇశ్రాయేలు నమ్ముతారు. నమ్మిన తర్వాత చూడండి, నమ్మదగినటువంటి దేవుడు గొప్పవాడు కదండి. మన మొదటి మాట ఏంటి? గొప్పవాడు. ఆ గొప్పవాడు అని ఆ మాటను నిరూపించుకుంటాడండి దేవుడు. ఇశ్రాయేలులను చూడండి విడిపించేటువంటి దేవుడు. ఐగుప్తుల మధ్య ఏం చేశాడండి? అద్భుతమైన కార్యములండి. తెగుళ్ళను రప్పించాడు దేవుడు, అద్భుతమైనటువంటి కార్యములు చేశాడు వాళ్ళ మధ్య. ఒకవైపు ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాడు, మరోవైపు అద్భుతములు చేస్తున్నాడు. ఇవన్నీ చూడాలి నా యొక్క జనము అని వాళ్ళని నమ్మడానికి, వాళ్ళను దేవుడు అంటే చూడండి ఒక అద్భుతమైనటువంటి రీతిగా వాళ్ళు నమ్మడానికి దేవుడు అటువంటి కార్యములను చేస్తూ ఉన్నాడండి. అన్ని కార్యములు చేసిన తర్వాత అక్కడి నుండి ఇశ్రాయేల్ నడిపించేటప్పుడు దేవుడు గొప్పవాడు కదండి. అద్భుతమైన కార్యం చేయాలి. ఇప్పుడు నడిపించేటప్పుడు సముద్రం దగ్గరికి వచ్చాడు, యోర్దాను నది దగ్గరికి వచ్చాడండి. అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందండి? చూస్తే నది, వెనకల చూస్తే సైన్యము ఇశ్రాయేలు మొత్తుకుంటున్నారు, అయ్యా మమ్మల్ని అక్కడనే ఉండి బానిసత్వంలో చనిపోనివచ్చు కదా, ఇక్కడికి తెచ్చి దాన్ని చనిపోయే విధంగా చేస్తున్నావా అని చెప్పేసి మోషే దగ్గర అంటే, మోషే అక్కడ నిలబడి ఆలోచిస్తున్నాడు, దేవుడిని అడుగుతున్నాడు. దేవుడు అంటాడు, మోషే ఎందుకు అలా చూస్తున్నావు, వెళ్ళు ముందుకెళ్ళు అని మోషేతో చెప్తాడండి. నిర్గమకాండం 14వ అధ్యాయము 16వ వచనం ఉంటుందండి. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను 6 నెలల మీద నడిచిపోవుదురు. ఎస్, గొప్పవాడండి ఆయన, గొప్పవాడైన దేవుడు. మోషే నమ్మినటువంటి మాటల్లో మొదటి మాట, ఆయన గొప్పవాడైన దేవుడు ఏం చేశాడండి? నీటిని పాయలుగా చేసినాడు. 6 నెలల మీద ఇశ్రాయేలును నడిపించినాడు. 6 నెలల మీద ఇశ్రాయేలును నడిపించినాడు. తిరిగి అదే నెల మీద శత్రువులు తరుముకుంటూ వస్తే నీటినన్నిటిని ఒకటి చేశాడని శత్రువులు కొట్టుకుపోయారు. దేవుడు నిజముగా నువ్వు నమ్మి ఉంటే మోషేలాగా నీ జీవితంలో కానీ దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. నువ్వు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు అన్న మాట నువ్వు నమ్మి ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. నువ్వు ముందుకు పోలేని పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు చూడండి ఊరికి నిలిచిండు, అద్భుతములు చేస్తానని చెప్పేసి 2 పాయలుగా చేసి నేను నడిపిస్తాడండి. ముందుకు వెళ్ళని పరిస్థితి ఉన్నప్పుడు నీకు మార్గం చూపిస్తాడు దేవుడు. నీకు అర్థం కాదు ఎట్లా పోవాలా, వెనకలికి పోతే సైన్యం, ముందుకు పోతే సముద్రం, నది, ఎలా పోవాలి ముందుకు అని అనుకుంటున్నావా? నీ పరిస్థితి అలానే ఉందా? ఖచ్చితంగా నువ్వు దేవుని మీద మనస్సు ఉంచు, దేవుని నమ్ము. గొప్పవాడైన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, నీకు మార్గం చూపిస్తాడు, నిన్ను ముందుకు నడిపిస్తాడు. నమ్ము సహోదరి సహోదరుడా, నమ్ము, దేవుని యొక్క గొప్ప కార్యంలో రుచి చూడు. మొదటి మాట అయిపోయింది. రెండో మాట ఏంటి? ఆయన రక్షణనిచ్చేటువంటి దేవుడు.
ఎవరండి? రక్షణనిచ్చేటువంటి దేవుడు. ఇశ్రాయేలును అక్కడి నుంచి నడిపించాడు. నడిపించిన తర్వాత ఏంటండి, మంచి హైవేలో వనిస్తున్నాడా? కాదు, అరణ్యం అండి. పవర్ లేదు కదా, అరణ్యంలో పవర్ ఉంటుందండి? ఉండదు. చీకటి, రాత్రి అయితే చీకటి, పగలైతే ఎండ. ఏం చేయాలి? దేవుడు అద్భుతం చేశాడండి. రక్షణ ఇవ్వాలి కదా, గొప్ప దేవుడు. అక్కడి నుంచి నడిపించిన తర్వాత వాళ్ళని అన్నీ చూసుకోవాలి కదండి. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుందండి, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఎస్, అందుకే మోషే అన్నాడు, ఆయన గొప్పవాడు, ఆయన రక్షణ ఇచ్చేటువంటి దేవుడు. నీకు మార్గము చూపించేటువంటి వాడు, నిన్ను శ్రమ నుండి తప్పించేటువంటి వాడు, నిన్ను ఆ యొక్క పరిస్థితుల నుండి తప్పించేటువంటి వాడు, నిన్ను పిలిచినటువంటి వాడు ఊరికి వదిలిపెడతాడా? వదిలిపెట్టడండి. నీకు ఏమి కావాలో ఆ విధంగా నిన్ను రక్షిస్తూ వస్తాడు. ఎక్కడ నిన్ను ఏ విధంగా రక్షించాలో ఆ విధంగా రక్షిస్తాడండి. ఇశ్రాయేలు నా దగ్గర చేశాడు. అరణ్యము, ఎండ, చూస్తే ఎండ అండి. ఎండలో వారికి మేఘముగా ఉన్నాడు. రాత్రి కట్టిక చీకటి, చిమ్మ చీకటి. అరణ్యంలో ఏం చేశారండి? అగ్నిస్తంభంగా ఉన్నాడు దేవుడు, అగ్నిస్తంభంగా ఉన్నాడు. అందుకే అండి మోషే ఎంతగా నమ్మినంటే దేవుని, అంత నమ్మందే అంత గొప్ప జనాంగమును విడిపించడానికి ముందుకు వెళ్ళలేడండి. నిజముగా నువ్వు కానీ నమ్మి ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యం చూస్తావు. నీవు నిజముగా నమ్మి ఉంటే నీ జీవితంలో రక్షణ అనేది ఎలాంటిదో నువ్వు చూస్తావు. నీ జీవితంలో దేవుని యొక్క రక్షణ ఎలాంటిదో చూస్తావు. ఆయన కాపుదల ఎలా ఉంటుందో చూస్తావు. ఆయన దక్షిణ హస్తం నీ మీద ఉంటే నీకు ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు. ఎప్పుడంటే నీవు నీ మనస్సులో ఆయన నమ్మి ఉన్నప్పుడు, నీ మనస్సులో ఆయన నమ్మి ఉన్నప్పుడు. సహోదరి సహోదరుడా, నెక్స్ట్ 3వ మాట చూద్దాం. ఆయన పోషించేవాడు, గొప్పవాడు, రక్షించేవాడు, పోషించేవాడు. ఇశ్రాయేలును అక్కడి నుంచి నడిపించాడండి. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపిస్తున్నాడు అరణ్యంలో. ఇంకా వాళ్ళకి ఏం కావాలండి? భోజనం కావాలి కదా. ఎలా వస్తుంది అరణ్యంలో? వాళ్ళు అంటున్నారు, ఆకలి దప్పుల చేత మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా మోసే అని చెప్పేసి మళ్ళీ మోసేని సనుగుతున్నారు. మనం కానంటాం, ప్రభువా నన్ను పిలిచి ఉన్నావు, నాకు సరే నీ మార్గం చూపించున్నావు, ఈ మార్గం ఇరుకైంది, ఈ మార్గం చూపించున్నావు, ఈ మార్గంలో నేను నడుస్తున్నాను, నాకు అనేకమైన సమస్యలు వచ్చినాయి, అయినా పర్లేదు, నువ్వు నన్ను రక్షిస్తూ వచ్చినావు. కానీ పోషణ ఎట్లా? ఎందుకండి అంత చింత? పోషిస్తాడు దేవుడు. ఇశ్రాయేలు ఇదే మాట అన్నారు, ఆకలి దప్పులుగా ఉన్నాయి, నాకు మాంసం కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పేసి కొట్లాడుతున్నారు మోషేతో. మాకు బీరకాయలు, ఆ కాయలు, ఈ కాయలు అన్ని గుర్తుకొస్తున్నాయని చెప్పేసి మోషే దగ్గర సనుగుతున్నారు. వింటున్నటువంటి దేవుడు, వాళ్ళ సనుగును వింటున్నటువంటి దేవుడు ఏం చేశాడు తెలుసా? వచ్చాయండి బూరెలు, ఎక్కడి నుంచి వచ్చేవాడినాయి, మాంసపు ముద్దలు వచ్చి పడుతున్నాయన్నీ. రెడీమేడ్ ఫుడ్ వచ్చి పడుతుంది. మళ్ళీ వాళ్ళు వండుకునేదా చేసేది, రెడీమేడ్ ఫుడ్ వచ్చి పడుతుంది. ఏరుకోవడం, తినడం, ఫుల్గా తిన్నారు. ఆ విధంగా నడిపించండి. చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుందండి, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పుమనెను. నేనే మీ దేవుడైన యెహోవాను, నీవు నమ్మదగిన దేవుడను నేనే, నీవు నమ్మదగినటువంటి గొప్పవాడను నేనే, నిన్ను రక్షించేవాడను నేనే, నిన్ను పోషించేవాడను కూడా నేనే, నిన్ను పిలిచిన వాడను నేనే, నీ చేయి వదిలిపెట్టేవాడను కాదు, నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేవాడు నేను. దేవుడు ఇలానే అంటాడండి. దేవుని మాట చాలా సూటిగా స్పష్టంగా ఉంటుంది. ఆ మాటకు నువ్వు ఖచ్చితంగా విధేయత చూపి ఆయన నమ్ముతావా, ఆయన మీద మనసు ఉంచుతావా, ఖచ్చితంగా ఆయన అద్భుతమైన కార్యములు చూస్తావు.
సమస్యల్లో రక్షించబడతావు. మార్గం తోచని పరిస్థితుల్లో నువ్వు మార్గము కనుగొంటావు. ఆ మార్గం నీకు దేవుడు చూపిస్తాడు. నీవు ఆకలి కలిగిన సమయంలో, కరువు సమయంలో నిన్ను దేవుడు పోషిస్తాడు. ఖచ్చితంగా పోషిస్తాడండి. పిలిచినవాడు నమ్మదగినవాడు. ఏలియా అండి, కాకోలం చేత ఆయనకు ఆహారం సిద్ధపరిచున్నాడు. అంతే కదండి. దేవుడు అలాంటి కార్యములు చేస్తాడండి. అలాంటి గొప్ప కార్యములు చేస్తాడండి. చూడండి, తర్వాత మాట, ఆశ్రయం ఇచ్చేటువంటి దేవుడు. ఆయన ఆశ్రయం ఇచ్చేటువంటి వాడు. ఆశ్రయం ఇచ్చేవాడండి. లేవియ ఖండము 20వ అధ్యాయము 24వ వచనము చదువుదామండి. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకిచ్చెదను. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే. మీ దేవుడనైన యెహోవాను నేనే. నిన్ను పిలిచి ఉన్నాను, నిన్ను రక్షిస్తూ ఉన్నాను, నిన్ను పోషిస్తూ ఉన్నాను. నీకు ఆశ్రయం కల్పించాలి కదా, నీకు శాశ్వతముగా ఒక ఆశ్రయం ఇవ్వాలి కదా. అందుకే ఆయన అంటున్నాడు, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమును నేను నీకు ఆశ్రయముగా ఇస్తున్నాను. బహుశా సహోదరి సహోదరుడా, నీవు ఆయన మాట ప్రకారం నడుస్తూ ఉన్నావు. ఆయన పిలుపు మేరకు నువ్వు నడుస్తున్నావు. ఆయన గొప్పవాడని నువ్వు నమ్మి ఉన్నావు. ఆయన రక్షణను చూస్తున్నావు. ఆయన చేత పోషింపబడుతున్నావు. ఆయన చేత నీవు ఆశ్రయమును కూడా పొందుతావు. ఆశ్రయమును కూడా పొందుతావు. నీకు ఆశ్రయం ఇస్తాడు దేవుడు. ఇంతవరకు నీకు ఫలానా అనేది లేదు, కానీ నీకు ఫలానా అనేది ఇస్తాడు దేవుడు. నీకు ఇండ్లు లేదు, దేవుడు ఖచ్చితంగా ఇండ్లు ఇస్తాడు. నువ్వేం చేయాలంటే ఆయన మీద నమ్మకం ఉంచు. నువ్వు నమ్మినటువంటి దేవుడు, నిన్ను రక్షిస్తున్నటువంటి దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు ఖచ్చితంగా నీకు ఆశ్రయమునిస్తాడు. ఆశ్రయమునిస్తాడు. అది ఎలాంటిది అంటే అది పాలు తేనెలు ప్రవహించేటువంటిది ప్రాంతం నీకు ఇస్తాడు. నీకు మేలైనది ఇస్తాడు ఆయన. నీకు మేలైనది, నువ్వెన్నడూ ఊహించలేనిది. నీవు ఊహించని కార్యములు, అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు నీ జీవితంలో చేయడానికి ఆయన నమ్మదగిన వాడు. ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. అందుకే మోషే అంతగా నమ్ముతాడు దేవుడిని. మోషే అంతగా నమ్ముతాడండి. దేవుడు అంటే అంత వినయము మోషేకి, దేవుడు అంటే అంత నమ్మకం. మోషే మనస్సంతా దేవుడే ఉంటాడండి. అందుకే దేవుడు అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మదైన వాడు మోషే. మనం కూడా అలాంటి సాక్ష్యంను పొందుకోవాలండి దేవుని దగ్గర నుంచి. నా ఇల్లంతటిలో నువ్వు నమ్మదగిన వాడవు, నువ్వు నమ్మదగిన దానవు అని చెప్పేసి దేవుని ద్వారా మనము సాక్ష్యంను పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆయన యందు ఈ విధంగా నమ్మకం ఉంచాలి. మన మనస్సులో ఆయన మీద ఎటువంటి సందేహం ఉండకూడదండి. సందేహం ఉండకూడదు. దేవుని చేత పిలువబడినటువంటి నీవు, దేవుని చేత రక్షించబడుతున్నటువంటి నీవు, దేవుని చేత నడిపించబడుతున్నటువంటి నీవు, నీ హృదయంలో ఎక్కడ సందేహం ఉండకూడదు. సందేహం ఉంచావా కష్టమవుతుంది, ఆశ్రయం పొందుకోలేవు. సందేహం ఉంచావా రక్షణలో కష్టమవుతుంది, రక్షణ పొందుకోలేవు. సందేహం ఉంచావా పోషణను పొందుకోలేవు. సందేహం లేకుండా నమ్మకం ఉంచు నీ మనసులో, ఖచ్చితముగా నీవు రక్షించబడతావు, పోషించబడతావు, నీవు ఆశ్రయం పొందుకుంటావు. ఎటువంటిదంటే నీవు ఎన్నటికి ఊహించినటువంటి ఆశ్రయాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ మాటలు వింటున్నటువంటి సహోదరుల సహోదరి, ఆయన మీద నమ్మకం ఉంచుతున్నావా, ఖచ్చితంగా నువ్వు ఆశ్రయం పొందుకుంటావు. తర్వాత మోషే అంటాడు, ఏంటి? నెమ్మదినిచ్చేటువంటి వాడు ఆయన. దేవుడు నెమ్మదినిచ్చేటువంటి వాడు. ఆ మాటను మనం చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 10వ వచనం అండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 10వ వచనము. మీరు
యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందునప్పుడు, నీకు ఆశ్రయం ఇచ్చినటువంటి దేవుడు ఏం చేస్తాడు? నీ చుట్టూ ప్రాకారం వేస్తాడు. శత్రువులు అనేవాళ్ళు లేకుండా, సమస్యలు లేకుండా నీకు నెమ్మదినిస్తాడు. నీకు నెమ్మదినిస్తాడు సహోదరి సహోదరుడా. ఇశ్రాయేలులకు అదే చేశాడు దేవుడు. వాళ్ళకు నెమ్మదినిచ్చాడు. ఇదిగో మీకు ఇంత మంచి ప్రాంతాన్ని ఇచ్చాను, పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రాంతాన్ని మీకు ఇచ్చాను, ఇశ్రాయేల్ ప్రాంతాన్ని అంతటిని మీకు ఇచ్చాను, ఈ కనాను ప్రాంతాన్ని అంతటిని మీకు ఇచ్చాను. ఇక్కడ మీరు నెమ్మదిగా ఉండండి, నేను చెప్పినట్టు చేస్తూ. నెమ్మదిగా ఉండాలంటే మీ ఇష్టానుసారంగా కాదు. హ్యాపీగా ఉండమనాలే, తిందాం త్రాగుదాం, ఇష్టానుసారం ఉందాం, అట్లా కాదు. ఆయన చెప్తాడు, నేను మీకు ఇచ్చేటువంటి ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ ఇక్కడ నేను ఇచ్చేటువంటి ఆశ్రయంలో మీరు నెమ్మదిగా ఉండండి, తృప్తిగా తిని నేను చెప్పినట్టు నడుచుకోండి అని దేవుడు ఏం చేసింటే వాళ్ళకు నెమ్మదినిచ్చాడు. చాలామంది ఇటువంటి జీవితంలో జీవించలేరండి, ఇటువంటి జీవితాన్ని జీవించలేరు. ఇశ్రాయేలు అదే చేశారు. నెమ్మదిగా ఉండమని దేవుడు చెప్పిన తర్వాత వాళ్ళు నెమ్మదిగా ఉండలేకపోయారు, దేవుడు చెప్పినట్టు నడుచుకోలేకపోయారు. అనేక మంది సరైన విశ్రాంతి లేక, సరైన విధముగా ఉండలేక, విశ్రాంతి లేనటువంటి జీవితంలో మరణించినారు. ప్రతి ఒక్కరండి పుట్టేటప్పుడు అందరూ ఒకే విధంగా వస్తారు, వట్టి చేతులతో అందరూ సహజంగానే వస్తారండి. కానీ మరణించేటప్పుడు మాత్రము నీలో మార్పు ఉంటుంది, నాలో మార్పు ఉంటుంది. ఎందుకంటే పుట్టినప్పుడు నీలో ఆలోచనలు ఉండవు, నీలో ఎటువంటివి ఉండవు, ఎటువంటి విషయం ఉండదు. కానీ మరణించేటప్పుడు మాత్రము నీ జీవితానంతటిని బట్టి నీలో ఒక విషయం ఉంటుంది. మరణించేటప్పుడు మాత్రము నీ జీవితానంతటిని బట్టి నీలో ఒక విషయం ఉంటుంది. అది అండి, అది మన జీవితాన్ని మార్చేది. విశ్రాంతి పొందుకుంటామండి ఎప్పటి వరకు? దేవుడు ఒక సమయం కేటాయించేంత వరకే, తర్వాత లేపబడతారు. నీవు ఈ జీవితం అంతా ఏ విధంగా అయితే, అంటే దేవుడు చెప్పాడు కదా ఇశ్రాయేలులకు ఆ ప్రాంతం చేరిన తర్వాత ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలని. నీవు దేవుని చేత నడిపింపబడుతున్న నీవు, రక్షణ పొందుకున్నటువంటి నీవు, దేవుడు నీ గొప్పవారు అని చెప్తున్నాడు పొగుడుతున్నటువంటి నీవు, దేవుని చేత ఆశ్రయం పొందుకున్నటువంటి నీవు, దేవుడు చెప్పినట్లు నడుచుకుంటూ నీ జీవితాన్ని క్రమంగా ఉంచుకుంటే నీవు ఖచ్చితంగా దేవుని దగ్గర విశ్రాంతి పొందుతావు. ఈ లోకం నుంచి నువ్వు విశ్రాంతి పొందుతావు. లేదు ఆ విధంగా చేయలేదంటే చాలామంది ఉన్నారండి, చాలా రకాలుగా మరణిస్తున్నారు. చాలామంది అనేక విధాలుగా మరణిస్తున్నారు. వృద్ధాప్యంలో మరణిస్తున్నారు, యవన ప్రాయంలో బలవన్మరణాలు చెందుతున్నారండి. ఎందుకు? సరైన జీవితాలు జీవించలేదు, దేవుడు చెప్పినట్టు జీవించలేదు. అటువంటి మరణాలు మనకొద్దు. దేవుని దగ్గర విశ్రాంతి తీసుకున్నటువంటి జీవితం మనకు కావాలండి. దేవుని నమ్మినటువంటి మనస్సు కలిగి దేవుడు చెప్పినట్లు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకునేవారుగా మీరు జీవిస్తారని ఉంటారని ప్రభువును నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం నాయనా. తండ్రి, ఇంతవరకు మరి ప్రభువా మీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అవును ప్రభువా, విన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రభువా నీవు గొప్పవాడని నమ్మాలి తండ్రి. అయ్యా నువ్వు పోషించేవాడని నమ్మాలి ప్రభువా. అయ్యా నువ్వు రక్షించేవాడని నమ్మాలి తండ్రి. నువ్వు ఆశ్రయం ఇచ్చేటువంటి వాడని నమ్మాలి ప్రభువా. అయ్యా నీవు నన్ను తండ్రి విశ్రాంతినిస్తావని వాళ్ళు నమ్మాలి ప్రభువా. ఆ విధంగా తండ్రి నమ్మదైనటువంటి మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి. మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. వారి జీవితాల మాటలు మీరు ఫలింపచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్.